రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడంలో పోలవరం ప్రాజెక్టు కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతి వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. తుంగభద్ర గేట్ల పునర్నిర్మాణం, డయాఫ్రామ్ వాల్ పనులు రికార్డు సమయంలో పూర్తి చేస్తున్నామన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నీటిపారుదలకి అత్యంత ప్రాధాన్యత ఇరిగేషన్కి ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క 24 నెలల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకించి పాటిల్ గారి కేంద్ర జలశక్తి మంత్రివర్యులతో కూడా పలు దఫాలుగా ఆయనతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ఊతమిచ్చేటువంటి విధంగా కేంద్ర సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తూ అందులో భాగంగానే ఈరోజు కూడా కేంద్ర జలశక్తి మరి పాటిల్ గారితో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నుంచి ఏవైతే ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మంచి వాతావరణంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్రం అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్రం అదేవిధంగా పీపీఏ సిడబ్ల్యూసి నిర్దేశించినటువంటి కాలం 2027 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా జలశక్తి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి గత పాలనలో జరిగితే ఈరోజు చాలా క్లియర్గా 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి డేట్ టైము తీసుకుని ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని రేపు 2027కి మనం జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా రేపు 2027 జూన్కి ఆ సీజన్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని ప్రధానమంత్రి గారు అదేవిధంగా మరి ఈ యొక్క కేంద్ర జలశక్తి మంత్రి వీరందరూ కూడా సమక్షంలో ప్రాజెక్టుని పూర్తి చేస్తామనేటువంటి ఒక భరోసాని ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేఎస్వై ఏదైతే ఉందో RRR ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ భారతదేశంలో ఒక ప్రయోగాత్మకంగా అంటే ఎంకాడ్ అంటే ఏదైతే మరి యొక్క మోడరేషన్ కమాండ్ వర్క్ అని ఏదైతే ఎంకాడ్గా ఒక వర్క్ని అంటే కెనాల్స్ సిస్టము కాకుండా మరి ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ద్వారా వాటర్ని ఇవ్వాలనేటువంటిది ఒక మోడల్ ప్రాజెక్ట్ని కూడా మన విజయనగరం జిల్లాలో ప్రారంభించండి అని ఏదైతే కేంద్ర మంత్రివర్యులు చెప్పారో దానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఏదైతే ఆ మోడల్ ప్రాజెక్ట్ని కూడా ఇమ్మీడియట్లీ చేపడతాము అని కూడా ఈరోజు మాట్లాడడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు మనందరికీ తెలుసు. మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమకు కూడా తుంగభద్ర అనేది చాలా ఒక వరప్రసాదంగా ఉంటుంది. అటువంటి తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ప్రమాదభరితంగా ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం దాన్ని పట్టించుకునేటువంటి పాపాన లేదు. యొక్క పాపం ఫలితమే గత సంవత్సరం 19వ గేటు ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకుని కన్నమ్మ నాయుడు గారిని కూడా సైతం అక్కడ పంపించి ఆ 19వ గేటు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా వాటర్ ఫ్లో ఉండగానే మరి స్టాప్ లాక్ గేట్ని బిగించడం ద్వారా దగ్గర 50 టీఎంసీ నీటిని ఆ రోజు మనం సేవ్ చేయగలిగాం. అటువంటి తుంగభద్రకు సంబంధించిన మొత్తం 33 గేట్లు కూడా మరి కొత్త గేట్లని అమర్చడం అనేది పూర్తవబోతోంది ఈ నెలలో. ఆ పూర్తయిన వెంటనే